పోస్చర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు జిమ్ చేయొచ్చా, వర్కౌట్స్ అలాంటివి చేయొచ్చా? చాలా గుడ్ క్వశ్చన్ అండి. యూజువల్గా ఏమనుకుంటారంటే పాస్చర్ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా నేను రోజు వర్కౌట్ చేస్తాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ చేస్తే నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే నాకేం పెయిన్ రావద్దు. అవును. ఎవరైనా ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయంటే నేను రోజు వర్కౌట్ చేస్తాను, నేను చాలా ఫిట్గా ఉంటాను, నాకు పెయిన్స్ రావద్దని ఒక ఆలోచన అయితే ఉంటుంది. కానీ చాలామంది చేసే తప్పు ఏంటి అంటే పొరపాటున ఒకవేళ నొప్పి వచ్చింది అనుకోండి, అమ్మ నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తాను నాయన పెయిన్స్ వచ్చేసి అసలు ఎక్సర్సైజ్ అన్న పనికిరాదా అనుకున్న ఒక మిత్ ఉంటుంది. సో బేసికల్గా మనం ఎక్సర్సైజ్ కరెక్ట్ చేస్తున్నామా లేదా, లేకపోతే మన పాస్చర్ ఎలా ఉంది ఇవన్నీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకుండా చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదే బ్యాడ్ పాస్చర్ ఉందండి, సో నేను ఇలా ఉన్నాను, సో నేను ఒక డంబెల్ పట్టుకుని ఇలా లిఫ్ట్ చేశాను, ఆల్రెడీ నా షోల్డర్స్ మజిల్స్ ఒక గ్రూప్ ఏమో ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉంది, ఒక గ్రూప్ ఏమో వీక్ ఉన్నాయి. సో అంటే ఆల్రెడీ ఒక ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయ్యింది. సో ఇప్పుడు నేను వెళ్ళి జిమ్కి వెళ్ళి నేను వర్కౌట్ చేస్తే ఇంకా ఆ ఇంబ్యాలెన్స్ని ఎక్కువ చేస్తున్నట్టు కదా. సో మనకి ఏ గ్రూప్ ఆఫ్ మజిల్స్ని మనం ఫ్లెక్సిబిలిటీ పెంచాలి, ఏ గ్రూప్ ఆఫ్ మజిల్స్ స్ట్రెంగ్త్ని పెంచాలో మనకు తెలియదు బీయింగ్ ఏ లేమ్యాన్. అప్పుడు ఏమవుతుంది, నేను వెళ్ళి నాకు తెలిసిన విధంగా నేను జిమ్ చేసుకుంటా. ఒక గ్రూప్కి ఏమో ఎక్కువ లోడ్ పడిపోతుంది, ఒక గ్రూప్ ఏమో అన్వాంటెడ్ అంటే స్ట్రెయిన్ అంతా పడుతుంటుంది. ఇది మీకు ఎప్పుడైతే తెలియదు ఆటోమేటిక్గా స్ట్రెయిన్ అవుతుంది, స్ట్రెయిన్ అయ్యి ఇంజరీస్ వస్తాయి. అప్పుడు మనం ఏమనుకుంటాం, అరే నేను జిమ్ చేశాను అందుకే డిఫరెంట్ వెయిట్స్ చేస్తాను నాకు అందుకే ఇంజరీ అయిందని. కాదు, యాక్చువల్గా మన పాస్చర్ కరెక్ట్గా ఉందా లేదా, ఒకవేళ పాస్చర్ కరెక్ట్గా లేకపోతే మనం ఆ పాస్చర్లో బ్యాడ్ పాస్చర్ ఉందనుకోండి, అది మనం ఐడెంటిఫై చేసి ఏ మజిల్స్ టైట్ ఉన్నాయి, ఏ మజిల్స్ వీక్ ఉన్నాయి అవి చెక్ చేసుకొని ఒకే టైట్ ఉన్న మజిల్స్ మనం లూజన్ చేయడము, ఏవైతే మజిల్స్ వీక్ ఉంటే వాటిని స్ట్రెంగ్తన్ చేసిన తర్వాత అప్పుడు చిన్నగా ప్రాపర్ స్ట్రెచెస్ వార్మప్ చేసిన తర్వాత అప్పుడు మనం వాళ్ళకి వర్కౌట్కి వెళ్తాం స్టార్ట్ చేస్తే కనుక ఇంజురీస్ ఏం జరగకుండా ఉంటాయి. ఇప్పుడు మీరు కొంతమంది చూస్తారు ఫ్లెక్సిబిలిటీ అస్సలు ఉండదు, బట్ స్టిల్ దే గో ఫర్ వర్కౌట్. అట్ ది సేమ్ టైం మనకు మ్యారథాన్స్ అని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చాలామంది చూస్తూ ఉంటాను, మ్యారథాన్స్ దాదాపు ఒక ఫుల్ మ్యారథాన్ కానీ హాఫ్ మ్యారథాన్ చేసి 10 years నుంచి 15-20 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఫ్లెక్సిబిలిటీ ఇష్యూస్ ఉన్న క్లయింట్స్ చూశాను. సో మనం ఏమనుకోవాలి, ఇన్ని రోజుల నుంచి వాళ్ళు మ్యారథాన్ చేస్తారంటే మనకు ఒక అవగాహన ఉండేది ఏంటంటే వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ సూపర్ ఉంటుంది అనుకున్నాం. కాకపోతే వాళ్ళు జస్ట్ నడిచేది వాకింగ్ అని, మ్యారథాన్ అంటే లేకపోతే పరిగెడతారు. అంటే మన జాయింట్స్ అనేది ఒక లిమిటేషన్లోనే ఒక లిమిట్లోనే ఎక్కువ రిపీటెడ్ యాక్షన్స్ ఇస్తాయి. మనకి మూమెంట్ అంటే ఏంటి, ఫ్లెక్సిబిలిటీ అంటే మొత్తం రేంజ్ రావటం. సో ఇప్పుడు కాలు కొంచెం మొత్తం ఫుల్ స్ట్రెచ్ చేయడం అనేది జరగదు మ్యారథాన్ చేసినా వాకింగ్ చేసినా. సో అప్పుడు ఏమవుతుంది, డెఫినెట్గా వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఇష్యూస్ ఉండొచ్చు, వాళ్ళకి డెఫినెట్గా బ్యాక్ పెయిన్ రావచ్చు. సింపుల్గా మేము టెస్ట్ చేసాం అనుకో అసలు ఫ్లెక్సిబిలిటీ ఉండదు. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరు కానీ మీరు జిమ్కి వెళ్ళినా, వర్కౌట్స్ చేసినా, ఏరోబిక్స్ చేసినా, ఏ ఎక్సర్సైజ్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పాస్చర్ని చూసుకోండి, ఫ్లెక్సిబిలిటీ స్ట్రెంగ్త్ బాగుందో లేదో, ఏ మజిల్స్కి ఎలా ఉందో చెక్ చేసుకొని, ఒకవేళ మీకు చెక్ చేసుకోవడం రాకపోతే మా దగ్గరికి వస్తే విల్ హెల్ప్ యూ అవుట్. అట్ ద సేమ్ టైం మీకు ఏ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్, ఇప్పుడు కొంతమంది ఒబీస్ వాళ్ళు వస్తారు, పూర్ పాస్చర్ మూలన కావచ్చు, లేకపోతే మామూలు రెగ్యులర్ ఒబీస్ పర్సన్స్ అని రావచ్చు. వాళ్ళ పాస్చర్ని చూస్తాం, వాళ్ళ మజిల్స్ చూసి ఏది ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉందో ఏది వీక్ ఉందో చూసి వాళ్ళకి స్ట్రెంగ్తన్ చేసిన తర్వాత అప్పుడు మనం ఇండైరెక్ట్ మెకానికల్ అడ్వాంటేజ్ పెంచినట్టు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన కస్టమైజ్డ్ ఎక్సర్సైజ్ ఇస్తాం, టైలర్ మేడ్. ఇప్పుడు వాళ్ళు వెయిట్ తగ్గాలని వెయిట్ తగ్గేటట్టు ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్ అట్లాంటివి ఇస్తాం. ఇప్పుడు నేను ఒబీస్ ఉన్నా అనుకోండి, నేను మొత్తం వెయిట్స్ లిఫ్ట్ చేసేస్తాను, నాకు అవసరం లేదు, మళ్ళీ బల్క్ కావాల్సిన అవసరం లేదు. సో మన బాడీకి ఏది కావాలి, మన బాడీకి ఏది అవగాహన లేదు అన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనకి ఇంజురీస్ అనేది రాకుండా ఉంటుందండి.